సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. హైదరాబాద్‌లో పట్టపగలే దారుణ హత్య జరిగింది. నాంపల్లిలోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో ఒక వ్యక్తిని దారుణ హత్య చేశారు దుండగులు. ఓ వ్యక్తి గుర్తు తెలియనటువంటి కొంతమంది దుండగులు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి అతన్ని చంపేసి అక్కడి నుంచి పారిపోయారు. ఘటనా స్థలంలో సదరు వ్యక్తి మృతి చెందాడు స్పాట్లోనే. స్థానికుల సమాచారం మేరకు నాంపల్లి పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు పూల్బాగ్కు చెందినటువంటి రౌడీ షీటర్ అయాన్ ఖురేషిగా గుర్తించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉన్నట్లుగా కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక గుర్తు తెలియని దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఈ హత్యతో అక్కడ స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇక ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్పాట్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రేమ్, హత్య ఏ సమయానికి జరిగింది? హత్యకు గల కారణాలు ఏమైనా బయటకు వస్తున్నాయా? హత్య జరిగినటువంటి ఆ బాధితుడి తరపు బంధువులు కానీ మిగతా వారు ఎవరైనా స్పందించారా? ఏ కారణం చేత ఈ హత్య జరిగింది? సాయి, మనం నాంపల్లి ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఈ రోజు ఉదయం 10-10:30 సమయంలో ఒక దారుణమైన హత్య చోటు చేసుకుంది. అయితే ఒక 22 ఏళ్ల అయాన్ ఖురేషి అనే ఒక వ్యక్తిని ఒక ముగ్గురు దుండగులు ఒక 2 బండ్ల పైన వెంబడించి ఇదే స్పాట్ లో మనం ఉన్నాం ప్రస్తుతం. ఇది ప్రస్తుతం మనం ఎంఎన్జే హాస్పిటల్ సమీపంలో ఉన్న ఈ ప్రధాన రహదారి పైన అయితే ఉన్నాం. ఇక్కడ మొత్తం రక్తపు మడుగైతే మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడికి ఎవరైతే హత్యకు గురి కాబట్ట అయాన్ ఖురేషి ఉన్నాడో తను ఇక్కడ పాత కేసులో ఉన్న నేపథ్యంలో ఆ కోర్టుకు వచ్చి వెళ్తున్న సమయంలో అతన్ని ఒక్కసారిగా ముగ్గురు కూడా వెంబడించి అతన్ని ఇక్కడే కత్తులతో పొడిచి క్రికెట్ బ్యాట్ తో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఇది ఉదయం 11 గంటలకు ఒక 2 నిమిషాల్లో సినిమాల్లో చూపించినట్లుగా ఒక క్రైమ్ సీన్ ఇక్కడ చిత్రీకరించినట్లుగా అయితే మనకి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. కేవలం ఒక 2 నిమిషాల్లో అతన్ని ఆ ముగ్గురు కూడా క్రికెట్ బ్యాట్ తో మోదీ విచక్షణారహితంగా కత్తులతో పొడిచి ఇక్కడే చంపేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే స్థానికులు వెంటనే అంటే ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం అయ్యే లోపే ఆ హత్య మొత్తం జరిగిపోయింది. అతను 2 నిమిషాల్లోనే స్పాట్ లో చనిపోయిన సందర్భం ఇది మొత్తం కూడా. అయితే స్థానికులకు కూడా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. దాదాపు ఒక 5 నిమిషాల్లో వాళ్ళంతా కోలుకొని నాంపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అయితే సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. ఆయుధాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ఎలాంటి ఆయుధాలను వాడారు, ఎన్ని ఆయుధాలను వాడారు, ఎంతమంది దుండగులు ఈ హత్యలో పాల్గొన్నారు? 2 కత్తులు, అదేవిధంగా క్రికెట్ బ్యాట్ మొత్తం కూడా ప్రీ ప్లాన్డ్ గా వచ్చారు. వాళ్ళంతా వెంబడించి కోర్టుకు వచ్చిన వ్యక్తి అయాన్ ఖురేషి 22 ఏళ్ల యువకుడు తను ఎట్లాగో కోర్టు నుంచి బయటికి వెళ్లి మళ్ళీ చాంద్రాయన్ గుట్టలోని పూల్బాగ్ కు వెళ్ళాలి. తను వెళ్తున్న క్రమంలోనే కోర్టులో హాజరై వెళ్తున్న క్రమంలోనే వాళ్ళంతా కూడా వెంబడించి ఇక్కడ తను మట్టు పెట్టడం అయితే చూస్తున్నాం. ముగ్గురు వచ్చారు, 2 యాక్టివా బైక్ల మీద ముగ్గురు వచ్చారు. వారి దగ్గర మారణాయుధాలు ఉన్నాయి. వాళ్ళంతా ప్రీ ప్లాన్డ్ గా అంటే తనను చంపాలి అనే ఒక పథకం ప్రకారమే ఇక్కడికి వచ్చి కరెక్ట్ సమయం చూసి నది రోడ్డు పైన చూడొచ్చు. ఇక్కడ షాప్స్ ఉన్నాయి, ఆటో స్టాండ్ ఉంది, పక్కనే హాస్పిటల్ ఉంది, కొబ్బరి బోండాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. వీరందరికీ ఎవరికి కూడా ఈ సంఘటన ఏంటి అనేది మాత్రం లేదంటే ఈ చనిపోయిన వ్యక్తితో గతంలో ఉన్నటువంటి విభేదాల్లో ఉన్నటువంటి వ్యక్తులై ఉండొచ్చు అంటారా? గత సంవత్సరంలో ఒక మర్డర్ కేసులో ఇతను అయాన్ ఖురేషి రౌడీ షీటర్ గా పేరైతే పొందిండు. తను గతంలో ఇతని పైన మర్డర్ కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించి సుఫారీ ఇచ్చారా లేదంటే వాళ్ళే నిందితుడు అంటే వాళ్ళు కక్షగట్టి పాత కక్షలని మాత్రం క్లారిటీగా తెలుస్తుంది. కాకపోతే సుఫారీ గ్యాంగా లేదంటే వారే స్వయంగా వచ్చి మట్టు పెట్టారా అనేది మనకి ఇంకా పోలీసు విచారణ అయితే తేలాల్సి. అయితే స్థానికుల సమాచారం మేరకు వెంటనే పోలీసులు ఇక్కడికి చేరుకొని ఆ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి మార్చురీ నిమిత్తం తరలించారు. అట్ ద సేమ్ టైం దీనిపైన ఎవరైతే అయాన్ ఖురేషి ఉన్నారో తనకు సంబంధించిన అడ్వకేట్ వెంటనే స్పందించిండు. అయితే ఇక్కడున్న పోలీసులు సమాచారం అందించడంతో అయాన్ ఖురేషి ఇలా జరిగింది అని చెప్పడంతో అతను వెంటనే స్పాట్కి వచ్చి ఏం జరిగిందని తెలుసుకొని మీడియాకు కూడా బ్రీఫింగ్ చేయడం జరిగింది. అంటే పాత కక్షల నేపథ్యంలో ఒక హత్య జరిగి ఉండొచ్చు అనే అనుమానం తను కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపైన లోతైన దర్యాప్తు చేసి ఆ నిందితుల్ని పట్టుకుంటే గానీ అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. సాయి, రైట్, ప్రస్తుతం డెడ్ బాడీని ఎక్కడికి తీసుకెళ్లారు? ఆ బంధువులు ఎవరైనా వచ్చారా? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది?
పోస్ట్ మార్టం కోసమే తనను ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చురీకి అయితే తరలించారు. దీనికి సంబంధించి దాని వివరాలు కూడా అంటే మొత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయటికి రావాల్సి ఉంది. ఇది ఈ రోజు సాయంత్రం వరకు దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనిపైన నాంపల్లి ఏసీపీ కూడా దీనిపైన కొంత మీడియా బ్రీఫింగ్ చేస్తే కానీ దీని పూర్తి వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది సాయి. రైట్ ప్రేమ్. సో అది మొత్తానికి నాంపల్లిలో ఈరోజు పట్ట పగటీలి అందరూ చూస్తుండగా చూడొచ్చు ఆ విజువల్స్లో రష్ అక్కడ అందరూ కూడా పబ్లిక్ రాకపోకలు చేస్తున్నటువంటి ప్రాంతంలోనే ముగ్గురు వ్యక్తులు 2 యాక్టివా బైకుల పైన వచ్చి ఒక వ్యక్తి పైన దారుణమైనటువంటి హత్యకి పాల్పడ్డారు. దీంతో స్పాట్లోనే ఆ వ్యక్తి అయాన్ కురేషి అనేటువంటి వ్యక్తి స్పాట్లోనే చనిపోవడం జరిగింది. కత్తులతో ఈ దాడి చేసినట్టుగా గుర్తించారు. అయితే ఈ దాడికి సంబంధించి ఈ హత్యకు సంబంధించి పాత కారణాలే కక్షలే ఉండొచ్చు అనేటువంటి ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. ఈ హత్యలో పాల్గొనడానికి అసలు కారణం ఏంటనేటువంటి విషయాలైతే పోలీసు దర్యాప్తులో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.